హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరులేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం గుత్తి వంకాయ కొర్రమేను పులుసు. దీనికోసం అన్నిటికన్నా ముందుగా ఫిష్ మ్యారినేట్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి. ఈ గుత్తి వంకాయ పులుసు కోసం వంకాయలన్నీ చక్కగా నీట్గా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని స్టఫింగ్కి ఈ వెనక తొడాలు కూడా నీట్గా కొంచెం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాము. పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని జాగ్రత్తగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. ఇప్పుడు స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు, ఆయిల్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చి టమాటాలు, పచ్చి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ఇంకా వేయించుకున్న నూపప్పు, వేయించుకున్న ధనియాలు, ఇంకా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసాము. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి ఈ మసాలా రెడీ అయిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ ఇంకోసారి తిప్పేస్తున్నాను. స్టఫింగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇట్లా అన్నీ మొత్తం వంకాయలు స్టఫింగ్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ పులుసు వండడానికి ఫ్రీగా ఉంటుందని ఒక పెద్ద దెబ్బలాకి తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేశాను. ఇప్పుడు అందులోనే వేగడానికి టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేగిపోయినాయి. టమాటాలు వేగిన తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలు దీంట్లో వేసేస్తున్నాను. ఇవి కూడా చక్కగా వేగినట్టుగా మగ్గనివ్వాలన్నమాట. చూసారా ఎలా చక్కగా మగ్గిపోయినాయో. ఇప్పుడు దీంట్లో మిగిలిన ఇందాక స్టఫింగ్ చేసుకున్న తర్వాత వంకాయలు మిగిలిన మసాలా కూడా దాంట్లోనే వేసేస్తాను. వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడకడానికి పెడతాను అనమాట. వంకాయలు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు చింతపండు, ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా చేసుకుంటే అసలు వేస్ట్ అవ్వదు, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చింతపండు పులుసులో వేయడానికి ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఈ వంకాయలు మెత్తగా మగ్గిపోయాయి. ఈ చింతపండు పేస్ట్ చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసి వాటర్ వేసి పులుసు మరగనిస్తాను అనమాట. ఇప్పుడు చింతపండు ఇలా కలిపేసి పులుసు బాగా మరగనివ్వాలన్నమాట. అయిపోయింది కానీ ఉప్పు చాలా తక్కువ ఉంది, అందుకని సాల్ట్ ఒక స్పూన్ మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది చాప్ వేయకముందు ప్లెయిన్గా తినాలనుకుంటే కొంచెం తీసి పెట్టుకోవచ్చు. ఈ పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలన్నీ వేసాం అనమాట. మ్యారినేట్ చేసుకున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు మ్యారినేట్ చేసుకున్న చేప ఇందులో వేసాము. పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఈ చేప ఉడికేదాకా ఉంచి పులుసు రెడీ అయిపోయిన తర్వాత దించేసుకోవాలన్నమాట. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, న్యాయశీలత ఉన్న వ్యక్తి ఎప్పుడు న్యాయం వైపే మాట్లాడతాడు. వ్యవహారం తన బంధువులకు, స్నేహితులకు సంబంధించింది అయినా సరే వారి వైపు అన్యాయం ఉంటే న్యాయం ఎటువైపు ఉందే అటువైపే మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తే నిజమైన న్యాయశీలి అని మనం గుర్తించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.